వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం టెట్ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్స్ వాటి రెస్పాన్సెస్కి సంబంధించి కొన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం. ముందుగా దీంట్లో స్టేట్మెంట్స్ మరియు క్వశ్చన్స్, దెన్ రెస్పాన్సెస్, ఇట్లా 3 విధాలుగా డివైడ్ చేయొచ్చు మనం. అంటే మనకు ఏ విధమైన క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ టెట్ ఎగ్జామ్లో అని అంటే, ఒకటి దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ఐడెంటిఫై ద కరెక్ట్ క్వశ్చన్. అంటే బేసికల్లీ స్పోకెన్ ఇంగ్లీష్ తీసుకున్నా, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా చాలామందికి ఇబ్బంది ఏంటి, కరెక్ట్ ఫామ్ ఆఫ్ గ్రామాటికల్లీ కరెక్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం ఇబ్బంది. అందుకని ఈ స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ ఎగ్జామ్లో. సో అదొకటి, స్టేట్మెంట్స్ని హౌ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ క్వశ్చన్స్, తర్వాత మళ్ళీ హౌ టు ఐడెంటిఫై ద రైట్ రెస్పాన్స్. ఈ 3 విధాలుగా ఉన్నది. విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్ నౌ. Dr. Prasad is a Dr. Prasad is a pediatrician. ఇది ఒక స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి స్టేట్మెంట్ని క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం ఫస్ట్ తెలిస్తే, ఎందుకు తెలుసు మనకు, బట్ వెన్ వీఆర్ డూయింగ్ ఇట్ యూజింగ్ ఇట్ ఫార్మల్లీ అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇట్లా డైరెక్ట్ అడగకున్నా కూడా 4 రకాల క్వశ్చన్స్ ఇచ్చి దీనికి ఇందులో నుండి కరెక్ట్ క్వశ్చన్ ఫామ్ ఏంటి. సో హౌ డు వీ ఐడెంటిఫై అంటే బేసికలీ స్టేట్మెంట్లో ఇది ఇట్లా ఉంటే యూ స్టార్ట్ విత్ ద వర్బ్. ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ దీని క్వశ్చన్ ఈజ్ డాక్టర్ ప్రసాద్ పెడియాట్రిషియన్. ఇది బేసికలీ మనకు అందరికి తెలిసిందే. అయితే ఈ రకమైన ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఎగ్జామ్ కొరకు. టేక్ సమ్ సెంటెన్సెస్, స్టేట్మెంట్స్, డిక్లరేటివ్ సెంటెన్సెస్, వాటిని తీసుకొని ప్రాపర్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఇది బేసికలీ అంటే వెన్ దెర్ ఇస్ ఎ ఎక్స్పోజర్ టు లాంగ్వేజ్, సో వీ కెన్ ఈజీలీ డూ ఇట్. వెన్ వీ యూజ్ లాంగ్వేజ్ మోర్ వీ కెన్ యూజ్ ఇట్. కానీ యూసేజ్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ most of us come from a rural background or a government school background or a regional media background. అక్కడ ఇబ్బందులు వస్తుంటాయి. దో దే ఆర్ వెరీ గుడ్ అట్ ద అదర్ సబ్జెక్ట్స్, దేర్ కోర్ సబ్జెక్ట్స్, ఈ ఇంగ్లీష్ అనగానే కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. సో అట్లా మెజారిటీ ఉన్నారు కాబట్టి, సో దీనికి కావాల్సిన ప్రాక్టీస్ ఏంటి, సో టేక్ సమ్ సెంటెన్సెస్, స్టేట్మెంట్స్ అండ్ మేక్ ఇట్. అందులో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడినట్టు డాక్టర్ ప్రసాద్ ఈజ్ ఎ పెడియాట్రిషియన్ అంటే ఈ క్వశ్చన్ ఇక్కడ నుండి వస్తుంది. సో దీనికి రెస్పాన్సెస్ ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రసాద్ డాక్టరా కాదా రెస్పాన్స్ వేరే వాళ్ళ నుండి కావాలనుకుంటే ఆయన ఏమంటాడు, ఎస్ హీ ఈజ్. ఎస్ అయితే ఎస్ హీ ఈజ్ అంటాడు, అండ్ నో అయితే నో హీ ఈజ్ నాట్. నో ఈజ్ నాట్ అని వస్తుంది. ఇవి షార్ట్ రెస్పాన్సెస్. దీంట్లో లాంగ్ రెస్పాన్స్ కూడా ఉంది. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అయితే ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ రెస్పాన్స్. సో ఎస్ హీ ఈజ్ ఎ పెడియాట్రిషియన్. షార్ట్ జనరల్గా ఫార్మల్ ఇంగ్లీష్లో కానీ జనరల్గా వాడేది షార్ట్ రెస్పాన్స్ వాడతాం, లాంగ్ రెస్పాన్స్ తీసుకోరు. బట్ వీ షుడ్ నో, బికాస్ సమ్ టైమ్స్ ఇన్ ద ఎగ్జామ్, ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇట్లాంటివి కూడా ఇచ్చి ఐడెంటిఫై చేయమంటే, సో ఒకవేళ నో అయితే నో హీ ఈజ్ నాట్ అ పెడియాట్రిషియన్. సో ఇదొక మేజర్ టాపిక్. సో నెక్స్ట్ వెళ్ళినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. Dr. Shilpa is a gynecologist.
ఇది ఒక స్టేట్మెంట్. ఇట్లాంటి సెంటెన్సెస్ తీసుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడినట్టే దీని క్వశ్చన్ అయితే, ఈజ్ డాక్టర్ శిల్ప అ గైనకాలజిస్ట్. అట్లనే దీనికి రెస్పాన్సెస్, ఒకవేళ దీనికి వేరే మనిషి కానీ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తే ఆయన ఏమంటాడు, ఒకవేళ ఈ డాక్టర్ శిల్ప గైనకాలజిస్ట్ అయితే రెస్పాన్స్ ఏమొస్తుంది, ఎస్ షీ ఈస్. ఇది షార్ట్ రెస్పాన్స్. లాంగ్ రెస్పాన్స్ అయితే ఎస్ షీ ఈజ్ అ గైనకాలజిస్ట్. ఒకవేళ తను కాదు నెగిటివ్ ఆన్సర్ అయితే నో షీ ఈజ్ నాట్. ఇది షార్ట్ రెస్పాన్స్ ఇన్ నెగిటివ్. ఈ నెగిటివ్ సెంటెన్సే, నెగిటివ్ రెస్పాన్సే లాంగ్లో తీసుకున్నట్టయితే నో షీ ఈజ్ నాట్ ఎ పెడియాట్రిషియన్. ఇది బేసిక్ స్ట్రక్చర్, ఇది నాలెడ్జ్ అవసరం మనకి. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళినట్లయితే, యూ ఆర్ అ హోమ్ మేకర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇంకో స్టేట్మెంట్. దీనికి రెస్పాన్స్ అయితే, ఒకవేళ తను హోమ్ మేకరే అయితే ఎస్ ఐ యామ్. నో తను హోమ్ మేకర్ కాదు, తను ఎంప్లాయీ అనుకుందాం, అప్పుడు నో ఐ యామ్ నాట్. ఇది షార్ట్ రెస్పాన్సెస్. ఇందాక మాట్లాడుకున్నట్టే లాంగ్ రెస్పాన్స్ అయితే ఎస్ ఐ యామ్ ఏ హోమ్ మేకర్, కాకపోతే నో ఐ యామ్ నాట్ అ హోమ్ మేకర్. ఇది ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఒక టెట్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వచ్చింది. లెట్ us లుక్ ఎట్ దట్ క్వశ్చన్ అండ్ ఎగ్జామిన్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్ ఇన్ దిస్ ఎగ్జామ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఐడెంటిఫై ద కరెక్ట్ క్వశ్చన్ అన్నాడు. From the given, identify the correct question from the given. అంటే 4 సెంటెన్సెస్ ఇస్తున్నాడు ఎగ్జామ్లో. అందులో ఒక సెంటెన్స్ మాత్రమే గ్రామటికల్లీ కరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, అంటే గ్రామటికల్లీ కరెక్ట్ రైట్లీ ఫార్మ్డ్ క్వశ్చన్ ఉంటుంది. మిగతా వాటిలో కొద్దిగా చేంజ్ ఉంటుంది. ఇందాక మనం ఫస్ట్ 2 ఎగ్జామ్స్లో తీసుకున్నట్టు హౌ టు ఫార్మ్ ఎ క్వశ్చన్ అన్నప్పుడు అది కొద్దిగా బేసిక్ రూల్ అప్లై చేయాలి. కొద్దిగా ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ కూడా చేయాలి. లెట్ us లుక్ ఎట్ దిస్ ఎగ్జామ్. ఏమి ఇచ్చాడు అసలు అక్కడ స్టేట్మెంట్, షీ హ్యాస్ బీన్ హియర్ ఫర్ 2 years అనే క్వశ్చన్ వచ్చింది. షీ హ్యాస్ బీన్ హియర్ ఫర్ 2 years అనే స్టేట్మెంట్ ఇచ్చి, దీనికి కరెక్ట్ గ్రామటికల్లీ రైట్ క్వశ్చన్ మస్ట్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ ద గివెన్ 4 ఆప్షన్స్. సో ఫస్ట్ ఆ 4 ఆప్షన్స్ కూడా గమనిద్దాం ఏముంది. హౌ లాంగ్ డిడ్ షీ లివ్ హియర్? How long she has been here? Third question, how long has she been here? How long has she been here? Fourth option, how long will she be here? So this is our question. She has been here for 2 years. దీనికి గ్రామటికల్లీ కరెక్ట్ క్వశ్చన్ ఫామ్ని ఐడెంటిఫై చేయాలి ఇచ్చిన 4 నుండి.
సో 4 let us first of all before answering this question let us examine the given sentence. She has been for 2 years. ఇది present perfect example. సో నాలెడ్జ్ ఆఫ్ టెన్సెస్ విల్ హెల్ప్ అస్. సో టెన్సెస్ని బ్రషప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ టెన్సెస్ ఆ వర్బ్స్ బాగా థరోగా అర్థం చేసుకుంటే మనము ఎనీ కైండ్ ఆఫ్ ఎ క్వశ్చన్ని ట్యాకిల్ చేయొచ్చు. దట్స్ లైక్ ఎ బ్యాక్ బోన్ ఫర్ ఇంగ్లీష్ యాక్చువల్లీ. సో వీ మస్ట్ ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ టేక్ మెనీ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ టెన్సెస్ అండ్ దెన్ ప్రాక్టీస్. సో చూద్దాం ఎట్లా ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి సెంటెన్స్ నుండి, ఆ వర్బ్ నుండి. సో షీ హ్యాస్ బీన్ హియర్ ఫర్ 2 yearsని దీన్ని ఎట్లా చూద్దాం. హౌ లాంగ్ డిడ్ షీ లివ్ హియర్, ఈ డిడ్ పాస్ట్ టెన్స్ వచ్చింది, సో ఇన్అప్రాప్రియేట్. హౌ లాంగ్ షీ హ్యాస్ బీన్ హియర్ ఒకటి ఉంది. హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ హియర్, హౌ లాంగ్ విల్ షీ బీ హియర్. ఫస్ట్ 1 and 4 మనం ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే వీ నీడ్ దిస్ వర్బ్. ఇక్కడ విల్ ఉంది, ఇక్కడ డిడ్ ఉంది, అది తీసేస్తాం. సో వీ హ్యావ్ హ్యాస్ ఇన్ 2 and 3rd ఎగ్జాంపుల్స్. ఇక్కడ గమనించాలి మరి ఇప్పుడు ఏది కరెక్ట్గా వస్తుంది. హౌ లాంగ్ షీ హ్యాస్ బీన్ హియర్, హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ హియర్. సో స్ట్రక్చరలీ స్పీకింగ్, గ్రామాటికల్లీ స్పీకింగ్, థర్డ్ ఆప్షన్ ఈజ్ గ్రామాటికల్లీ రైట్ యాజ్ ఫర్ యాజ్ క్వశ్చన్ ఫామ్ ఫర్ దిస్ ఈజ్ కన్సర్న్. అంటే క్వశ్చనింగ్, ఎవరైనా క్వశ్చన్ వేస్తే ఇది ఆన్సర్ అనమాట, ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్. ఇట్లా ఒక డైలాగ్ రిలేటెడ్ తీసుకుని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మన ఇక్కడ ఎక్కడైతే ఇట్లా కన్ఫ్యూజన్ వచ్చిందో ఈ 2 and 3లో అవన్నీ జాగ్రత్తగా గమనించాలి. సో వెరీ ఇంపార్టెంట్, ఐ రిపీట్, ఈస్ ఫస్ట్ అబ్జర్వ్ ద వర్బ్, అబ్జర్వ్ ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ద ఫస్ట్ కాంపోనెంట్, ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్, ఎస్పెషల్లీ టెట్, వాజ్ డిస్కస్డ్. సో బేసికలీ మనం మొదట్లో ఏమనుకున్నాము, సెంటెన్స్ అండ్ దాని క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు టెస్ట్ చేస్తున్నారంటే ఒక చిన్న మాటలో చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ ఆల్సో కమిట్ మిస్టేక్స్ యాజ్ ఫార్ యాజ్ అ ప్రాపర్ క్వశ్చన్ ఈజ్ కన్సర్న్డ్. అది ఎంతగా చేస్తున్నారంటే ఈవెన్ టీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ కూడా స్టూడెంట్స్ మాట్లాడే ఇంగ్లీషే మాట్లాడే పరిస్థితి వరకు వచ్చింది. సో అందుకని ద బేసిక్ ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్. సెంటెన్సెస్ తీసుకొని ఎక్కడున్నా కూడా ఇంట్లో ఒక 10-20 సెంటెన్సెస్ తీసుకొని వాటిని ప్రాపర్గా క్వశ్చన్స్ తయారు చేయాలి. ఎందుకంటే టుమారో ఆఫ్టర్ గెటింగ్ సెలెక్టెడ్ యూ ఆర్ గోయింగ్ టు టీచ్ ద స్కూల్ స్టూడెంట్స్ అండ్ యు ఆర్ గోయింగ్ టు మేక్ దెమ్ స్టూడెంట్స్ విత్ అ ప్రాపర్ అండ్ గ్రామాటికల్లీ కరెక్ట్ యూజర్స్. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ అనే కాకుండా దీన్ని వన్ షుడ్ హ్యావ్ అ ప్లెజర్ ఆఫ్ కన్వర్టింగ్ ద స్టేట్మెంట్స్ ఇంటూ క్వశ్చన్స్. అది సెకండ్ థింగ్. ఇది బేసిక్ లెవెల్ అయిపోయిన తర్వాత సెకండ్లో యూ టేక్ సమ్ సెంటెన్సెస్ ఇన్ ద సేమ్ లైన్. ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ లాగా షీ హ్యాస్ బీన్ హియర్ ఫర్ 2 years అని ఉంది. అట్లాంటివి ఎనీ టెన్స్లో తీసుకొని, ప్రెజెంట్ టెన్స్ కానీ, పాస్ట్ టెన్స్లో కానీ, ఫ్యూచరిటీలో కానీ కొన్ని తీసుకొని 4 వస్తుంది 12 దాంట్లో ప్రతి టెన్స్లో, అవి తీసుకుని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అండ్ ఒకవేళ మీకు అక్కడ డౌట్స్ ఉంటే మీకు అవైలబుల్ ఉన్న ఒక ఇంగ్లీష్ టీచర్ నుండి కరెక్షన్ చేసుకొని ఫస్ట్ ప్రాపర్ ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్ని నేర్చుకోవాలి ఫస్ట్. ఆ తర్వాతనే ఎగ్జామ్ రిలేటెడ్ క్వశ్చన్స్కి వెళ్ళడం బెటర్. ఎందుకంటే డైరెక్ట్గా క్వశ్చన్స్కి వెళ్ళినట్టయితే, మెటీరియల్స్ కొన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే మళ్ళీ అది చేసి ఇది కరెక్టో కాదో అని ఆన్సర్స్ కోసం వెతికే బదులు ఈ గ్రౌండ్ వర్క్ చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. సో ఫర్ ఎగ్జాంపుల్ అది ఇందాక తీసుకున్నట్లు ఏమిచ్చాడు ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామ్లో, షీ హ్యాస్ బీన్ హియర్ ఫర్ 2 years అన్నాడు. అండ్ హౌ డు వి ఆస్క్ హౌ లాంగ్ షీ హాస్ బీన్ హియర్ అనే క్వశ్చన్ ఉంది. సో దాన్ని ఇట్లా అడగొచ్చు, దీన్నే క్వశ్చన్ ఫ్రామ్ కూడా స్టేట్మెంట్ చేయమనొచ్చు. క్వశ్చన్ కూడా ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాస్ షీ బీన్ హియర్ ఫర్ 2 years. సో రీకన్ఫర్మేషన్లో ఇట్లాంటివి ఇవ్వచ్చు, లేదా ఇందాక ప్రీవియస్ తీసుకున్నట్టు ఇవ్వచ్చు. సో దీనికి ఇది చూస్తే బేసికే, కానీ బేసిక్లోనే మిస్టేక్స్ జరుగుతాయి. దెన్ ఆ తర్వాతనే వేరే షార్ట్ రెస్పాన్సెస్ కానీ వెళ్ళడం మంచిది. దో ఇట్ లుక్స్ లిటిల్ ఈజియర్ అండ్ simpler, but there is a much scope for us to commit a mistake. So kabatti my sincere suggestion is take sentences and then make questions as many as possible. ఒకటి ఫస్ట్ అయితే పాజిటివ్ క్వశ్చన్స్ చేయడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ వీ నో సెంటెన్సెస్
పాజిటివ్ సెంటెన్స్ ఆర్ అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే వేర్ దెర్ ఈజ్ అన్ యాక్షన్ హ్యాస్ బిన్ టేకెన్ ప్లేస్ ఓవర్ దేర్. దానికే క్వశ్చన్ ఆర్ ఇంటరగేటివ్ కూడా అంటారు. గ్రామర్ బుక్ రెఫర్ చేస్తే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం ప్రాక్టీస్ చేయండి. అట్లనే క్వశ్చన్ నెగటివ్ అవి ప్రాక్టీస్ చేస్తూ తర్వాత క్వశ్చన్ ట్యాగ్స్కి వెళ్ళడం బెటర్. సో బేసికలీ దిస్ వీ నీడ్ టు డూ ఇఫ్ వీ కెన్ టేక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎనీథింగ్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్ కానీ, ప్రెజెంట్ కంటిన్యూస్ కానీ, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కానీ. సో సింపుల్ ప్రెజెంట్లో ఎక్కువ అడగ ఛాన్స్ లేదు, ఎందుకంటే మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఇచ్చాడు. సో జనరల్గా వన్ మోర్ సబ్మిషన్ హియర్ ఈజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టెన్సెస్కి సంబంధించి ప్రెజెంట్ పర్ఫెక్ట్ నుండి పాస్ట్ పర్ఫెక్ట్ నుండి క్వశ్చన్స్ ఇస్తారు. ఎందుకంటే దే హ్యావ్ అ ట్రిక్కీ ఎలిమెంట్స్ ఇన్ ఇట్. అది కొద్దిగా అర్థం కావడానికి స్ట్రక్చర్స్ అర్థం కావాలి, వర్బ్స్ అర్థం కావాలి, అండ్ చేంజ్ ఆఫ్ దీస్ థింగ్స్ అర్థం కావాలి. కాబట్టి ఆ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేయండి అండ్ దెన్ పాస్ట్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేయండి. సో ఈ రెండు చేస్తూ మళ్ళీ నెక్స్ట్ పాస్ట్లో నుండి రెండు, దెన్ ఫ్యూచర్లో సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్ చేయొచ్చు, కానీ అక్కడ క్వశ్చనింగ్ మళ్ళీ ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ మళ్ళీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అందులో పెద్దగా ఎక్కువ వచ్చిన అవకాశాలు లేవు, అక్కడ ఉండవు. సో కాబట్టి ఈ పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి. సో మై సజెషన్ ఈజ్ రాదర్ దాన్ సింప్లీ డిపెండింగ్ ఆన్ ద మటీరియల్ అండ్ అదర్ సోర్సెస్, సో మేక్ యువర్ ఓన్ examples by taking sentences or statements, declaratives, make questions and check thoroughly. ఎందుకు థరోగా చెక్ చేయాలంటే ఐ రిపీట్, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వెదర్ దే నో ఇట్ ఆర్ వెదర్ దే డోంట్ నో, దే ఆర్ బీన్ కమిటింగ్ మిస్టేక్స్ హియర్ ఇన్ ద ఫార్మింగ్ ఆఫ్ క్వశ్చన్స్. అందుకని ఇది క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. దో ఇట్ లుక్స్ ఇది క్వశ్చనే కదా నేను చేయొచ్చు అని స్ట్రక్చర్ ఇందా గమనించినట్టయితే హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ హియర్ అండ్ హౌ లాంగ్ షీ హ్యాస్ బీన్ హియర్ ఉంది. సో జనరల్గా అయితే మనం హౌ లాంగ్ షీ హ్యాస్ బీన్ హియర్ అని అడుగుతుంటాం. అంటే బేసికలీ వీ కమిట్ మిస్టేక్స్. ఇండియన్ యూజర్స్ ఆఫ్ ఇంగ్లీష్ కమిట్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. దీని తర్వాత జనరల్గా వీ విల్ గో టు అదర్ type of questions, single question that followed by a question tag. So that is second part of this particular topic. So andulo kuda we'll take examples for present tense, past tense and futurity by taking few examples for this, so that we have a clear idea about how to frame the question tags later. ఇప్పుడు సెకండ్ పార్ట్ అయినటువంటి క్వశ్చన్స్కి సంబంధించిన టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ దిస్ అంటే ఫ్రేమింగ్ క్వశ్చన్ ట్యాగ్స్. దిస్ ఈజ్ ఆర్ టాపిక్. సో ఫ్రేమింగ్ క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఒక సెంటెన్స్ ఉంటుంది, దాని కంటిన్యూషన్లోనే క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. అండ్ ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎగ్జామ్లో, ఎస్పెషలీ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆర్ టెట్ ఎగ్జామ్. సో ఏమంటాడు, సప్లై అప్రాప్రియేట్ క్వశ్చన్ ట్యాగ్. ఈ రకమైన క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. వాట్ ఈజ్ ఇట్? సప్లై అప్రాప్రియేట్ క్వశ్చన్ ట్యాగ్, సెలెక్ట్ అప్రాప్రియేట్ క్వశ్చన్ ట్యాగ్. ఆ స్టేట్మెంట్ ఎలాగని ఉండొచ్చు. సో ఇఫ్ వీ కెన్ టేక్ వన్ ఎగ్జాంపుల్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ షుగర్లెస్ టీ. దీనికి సప్లై క్వశ్చన్ ట్యాగ్ అంటాడు. సో వాట్ ఈస్ దిస్ క్వశ్చన్ ట్యాగ్? క్వశ్చన్ ట్యాగ్ అంటే ఫర్ అ గివెన్ సెంటెన్స్ వెన్ యూ వాంట్ టు రీకన్ఫర్మ్ యూ సప్లై ట్యాగ్. ట్యాగ్ అంటే షార్ట్ రెస్పాన్స్. సో దీనికి సెలెక్ట్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్
దిస్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. సో దిస్ కైండ్ ఆఫ్ questions will appear. Let us take this example. You take sugarless tea. దీనికి appropriate question tag కావాలి. And how it will be? There will be a comma here and a dash, and question, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఆల్రెడీ వచ్చింది, లేదా పెట్టచ్చు కూడా అక్కడ క్వశ్చన్ మార్క్. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వీ షుడ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ ఈస్, అక్కడ కామా ఉన్నప్పుడు ఈ ఏదైతే క్వశ్చన్ ట్యాగ్ ఉందో ఇది లోవర్ కేస్లో ఉండాలి, క్యాపిటల్ లెటర్లో ఉండకూడదు. ఫస్ట్ పాయింట్, బికాస్ నౌ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఇన్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మెనీ పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్ అండ్ దెర్ ఆర్ ఫ్యూ ఆపర్చునిటీస్. కాబట్టి కొద్దిగా టెస్టింగ్ చాలా టఫ్గా ఉండే అవకాశం ఉంది, అది కూడా గమనించాలి. ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు, అన్నీ లోవర్ కేస్లోనే ఉన్నాయి. రెండోది, ఆల్ దిస్ క్వశ్చన్ ట్యాగ్స్ మస్ట్ హ్యావ్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ అక్కడే ఉంటే నో ప్రాబ్లం. సో ఇది కూడా గమనించాలి. వీ నీడ్ టు అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్. మేబీ ఇట్లాంటి మైన్యూట్ టెస్టింగ్ కూడా చేసే అవకాశం ఉంది. సో నౌ లెట్ us గో టు ద ఆన్సరింగ్. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ జాబ్ ఈజ్ టు ఐడెంటిఫై వాట్ కైండ్ ఆఫ్ ఎ టెన్స్ ఇట్ ఈజ్. యూ టేక్ ఉంది. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్. సో సింపుల్ ప్రెజెంట్ అయినప్పుడు వన్. దెన్ మరి క్వశ్చన్ ట్యాగ్ కావాలంటే వీ నీడ్ వర్బ్. మరి ఇక్కడ వర్బ్ లేదు. సో ఎట్లాంటివి సెలెక్ట్ చేయాలో చూద్దాం. లెట్ us లుక్ ఎట్ ద ఆప్షన్స్ వన్స్. సో డోంట్ యూ, ఆంట్ యూ, లెట్ us అండర్లైన్ ఆంట్ యూ, డూ యూ, డిడ్ంట్ యూ, డోంట్ యూ. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ క్వశ్చన్ ట్యాగ్స్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆఫ్టర్ అబ్జర్వింగ్ టెన్స్, ఆఫ్టర్ అబ్జర్వింగ్ వర్బ్ అండ్ ఆఫ్టర్ అబ్జర్వింగ్ దిస్ లోవర్ కేస్ అండ్ క్వశ్చన్ మార్క్, ఇంకో ఇంపార్టెంట్ ఏంటి, ఈ స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ యాజ్ ఫార్ యాజ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ కన్సర్న్డ్. సో ఎగ్జామ్లో మనకు కన్ఫ్యూజ్ చేయడానికి వేరే రకం కూడా వచ్చు. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ షుగర్లెస్ టీ, ఇది పాజిటివ్లో ఉంది. ఇక్కడ డూ యూ ఉంది, ఇది ఫిట్ కాదు, నెగిటివ్ కావాలి. సో నెగిటివ్, మూడు నెగిటివ్లో ఉన్నాయి, 1 2 3. కానీ ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది, ఇది పాస్ట్లో ఉంది. సో దిస్ ఈజ్ రూల్డ్ అవుట్, దిస్ ఈజ్ రూల్డ్ అవుట్. సో ఇక్కడ ఆంట్ యూ ఉంది, డోంట్ యూ ఉంది. మరి ఇక్కడ ఆర్ లేదు, కాబట్టి దిస్ ఈజ్ నాట్ సూటబుల్. సో ద సూటబుల్ ఆన్సర్ అండ్ ద క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద గివెన్ సెంటెన్స్ యూ టేక్ షుగర్లెస్ టీ ఈజ్ డోంట్ యూ. మరి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మరి ఈ డో ఎక్కడి నుండి వచ్చింది ఈ వర్బ్ అనేది? ఎస్, సో ఎక్కడి నుండి వచ్చింది? జనరల్లీ ఇన్ ఫార్మల్ ఇంగ్లీష్ మనం అవాయిడ్ ఉంటుంది ఇక్కడ, యూ డూ టేక్ షుగర్లెస్ టీ. కానీ ఇన్ అ యూసేజ్ వీఆర్ అవాయిడింగ్ ఇట్ బికాజ్ ఈవెన్ ఇఫ్ వీ అవాయిడ్ దిస్ ఇట్ ఈస్ గివింగ్ ద సేమ్ మీనింగ్. సో అది తీసేసినా కూడా మీనింగ్ వస్తుంది, కాబట్టి అది వాడము. కాబట్టి అది కూడా తెలియాలి కొద్దిగా, ఇది కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఇది డూ అనేది అక్కడ ఉన్నట్లు తెలియాలి మనకు. సో ప్రాక్టీస్ విల్ హెల్ప్ అస్. సో అప్పుడు దాని నెగటివ్ కావాలి, కాబట్టి డోంట్ యూ ఈజ్ ద అప్రాప్రియేట్ క్వశ్చన్ ట్యాగ్. దెన్ ఇఫ్ యూ కెన్ గో టు ద అదర్ ఎగ్జాంపుల్, ఒక పాస్ట్లో తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్. I went to a relative's house and we need to select the appropriate question tag from the given. చూద్దాం. Let us apply question tags. Don't I, did I, didn't I, do I. So these kind of options will be given in any exam when they are testing question tags. సో ఇవి షార్ట్ రెస్పాన్సెసే, కానీ చాలా జాగ్రత్తగా చేయాల్సిన రెస్పాన్సెస్. అండ్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హైలీ ఫార్మల్ ఇంగ్లీష్. జనరల్గా మాట్లాడుతున్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా వాడేది అనమాట.
సో లెట్ us లుక్ ఎట్ ఇట్. మనం ఇందాక మాట్లాడినట్టు ఫస్ట్ వాట్ ఈస్ ద టెన్స్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. ఇదేంటిది? ఐ వెంట్ ఉంది. సో దిస్ ద పాస్ట్ టెన్స్. అండ్ ద వర్బ్, ఏ వర్బ్ ఉంది? వెంట్ ఉంది. సో రైట్, దెన్ ఏం కావాలి ఇక్కడ? అండ్ దిస్ ఎ పాజిటివ్ సెంటెన్స్. ఐ వెంట్ టు రిలేటివ్స్ హౌస్. సో క్వశ్చన్ ట్యాగ్ ఏముండాలి? నెగటివ్ ఉండాలి. ఇక్కడ ఏమైనా పాజిటివ్ ఉన్నాయా చూసి దాన్ని ఎలిమినేట్ చేయడం మంచిది. సో డూ ఐ ఉంది, సో ఎలిమినేట్. అండ్ డిడ్ ఐ, ఇది కూడా పాజిటివ్లో ఉంది. సో బి అండ్ డి ఆర్ ఎలిమినేటెడ్. నవ్ వీ హ్యావ్ ఏ అండ్ సి. సో ఈ ఏ అండ్ సిలో ఏది అప్రాప్రియేట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద గివెన్ సెంటెన్స్ చూద్దాం, గమనిద్దాం. ఫస్ట్ ఆప్షన్ డోంట్ ఐ ఉంది. ఈ డోంట్ ఐ రెఫర్స్ టు ప్రెజెంట్ టెన్స్. సో eliminate this. So the very appropriate question tag for the given sentence which is in past tense and a present positive is didn't I. Fine, this is our response. So ee rakamaina observation cheyali. And for this one more submission here is to have a thorough knowledge of tenses we need to have a thorough knowledge of verbs. ఈ వర్బ్స్లో 5 కేటగిరీస్, మేజర్లీ 3 కేటగిరీస్, ఆ లిస్ట్ మన దగ్గర ఉండాలి. ఆ లిస్టుతో ప్రాక్టీస్ చేయాలి, సెంటెన్సెస్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఆ 3 ఏంటి మేజర్గా? V1, V2, V3 ఇవి కూడా తెలియాలి చేయాలంటే. సో ఈ క్వశ్చన్ ట్యాగ్ షార్ట్ రెస్పాన్స్ చేయడానికి బేసికల్లీ మనకు 1 or 2 క్వశ్చన్స్ వచ్చినా కూడా తెలియడానికి వర్బ్స్ మొత్తం తెలవాల్సిన అవసరం ఉంది. ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ and past participle. ఈ 3 categories తెలిస్తేనే we can identify. So though it is a simple, it looks simple, it is a very trickier way of questioning and testing. So I hope you understood. Now let us take one example from for our understanding. One sentence if we can take, I can attend the party. And let us check the options here. Can I? Can't I? Won't I? Shouldn't I? 4 options. So ikkada emundi? What is this sentence? This sentence is in positive first and it has a modal, can, are end అయిపోయినాయి. So what do we have in the blank here? నెగటివ్లో ఉండాలి. At the same time ఇక్కడ ఏదైతే వర్బ్ ఉందో, ఇక్కడ ఈ మోడల్ వర్బ్ ఉందో ఈ వర్బ్కి సంబంధించే ఉండాలి. నెగటివ్ అండ్ ఈ వర్బ్ ఉండాలి. సో అదర్ దాన్ దిస్ వర్బ్ ఉందా వేరే చూద్దాం. ఇక్కడ వోంట్ ఐ ఉంది, ఎస్, ఇట్ విల్ నాట్ ఫిట్. షుడ్ంట్ ఐ, విల్ నాట్ ఫిట్. క్యాన్, ఓకే క్యాన్ ఉంది, కానీ ఇది పాజిటివ్లో ఉంది, ఇది పాజిటివ్లో ఉంది, ఇది కూడా ఫిట్ కాదు. ఇక్కడ ఒక క్యాన్ ఉంది, నెగటివ్లో ఉంది. సో the short response or a question tag for the given sentence is can't I. I can attend the party, can't I. So that means he has the ability to attend, he has the capability to attend. So this is one example. ఇంకా స్కోప్ వచ్చి ఇందాక మనం మాట్లాడినట్టు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కానీ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ స్కోప్ టు బి టెస్టెడ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్ ట్యాగ్స్లో కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. I have just spoken to the chief. I have just spoken to the chief and blank. Ikkada we have to supply and select appropriate question tag. Like let us take options. Our options are hadn't I,
Did I? Didn't I? Haven't I? ఆల్ ద ఫస్ట్ లెటర్స్ మస్ట్ బీ ఇన్ లోవర్ కేస్. ఇందాక మాట్లాడుకున్నాం ఎందుకు లోవర్ కేసులు ఉండాలి అంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. సో ఇప్పుడు లెట్ us స్టార్ట్ ఎగ్జామినింగ్ దిస్ క్వశ్చన్ క్విక్లీ. ఇది పాజిటివ్ సెంటెన్స్, దెన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ సెంటెన్స్, హెల్పింగ్ వర్బ్ ఇస్ హ్యావ్, ఇంకొక వర్బ్ కూడా అక్కడ ఉంది. సో మనకు దీంతోనే అవసరం. సో లెట్ us క్విక్లీ చెక్. ఇది ఐ హ్యావ్ ఉంది కాబట్టి నెగటివ్ కావాలి. పాజిటివ్ ఉంటే ఫస్ట్ ఎలిమినేట్ చేద్దాం ఏమైనా పాజిటివ్ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పాజిటివ్ అండ్ వర్బ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ అండ్ ఈ డిడ్ కూడా సంబంధం లేదు, డిఫరెంట్. లెట్ us ఎలిమినేట్. హ్యావ్ ఉంది, హ్యావే ఉండాలి. ఇక్కడ ఏదైతే ఉందో వర్బ్ హెల్పింగ్ వర్బ్ అదే ఉండాలి. ఇక్కడ హ్యాడ్ ఉంది, సో ఎలిమినేట్ దిస్. సో వీ హ్యావ్ left with only one option which is haven't and which is right, and we can say the very appropriate question tag for the given sentence I have just spoken to the chief is haven't I. And please observe lowercase and question mark, and after in the sentence also we have comma and dash. So this is one more example to understand question tags. If we can take one more example there. It isn't working properly. Supply the appropriate question tag. It isn't working properly. It and some item, let us say, fidget spinner. Nowadays, there is a lot of craze for this fidget spinner. A child has brought this, but it isn't working. So just for the information sake, so then I'll just remove. Otherwise, we'll be confused with this. So let us quickly look at the options. Is it? Isn't it? Has it? Hasn't it? ఈ ఫోర్ ఆప్షన్స్ గమనిద్దాము. సో యాజ్ వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్, ఇచ్చిన సెంటెన్స్ని ఫస్ట్ గమనించాలి. ఏ టెన్స్లో ఉంది? ఇట్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్లో ఉంది. దెన్ పాజిటివ్లో ఉందా, నెగిటివ్లో ఉందా? ఇది నెగిటివ్లో ఉంది. సో క్వశ్చన్ ట్యాగ్ ఏమి ఉండాలి? పాజిటివ్లో ఉండాలి. సో లెట్ us చెక్. సో వర్బ్ ఏంటి? ఈజ్ ఉంది. సో ఈజ్ కానీ వర్బ్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయడం ఫస్ట్ పంచ్. హ్యాజ్ ఇట్, హ్యాజంట్ ఇట్, అవాయిడ్ ఇట్. దెన్ వీఆర్ లెఫ్ట్ విత్ టూ ఆప్షన్స్, ఏ అండ్ సి. ఏలో ఈజ్ ఇట్ ఉంది, సిలో ఈజంట్ ఇట్ ఉంది. కానీ ఆల్రెడీ దిస్ ఇస్ ఇన్ నెగటివ్, సో నెగటివ్ విల్ నాట్ మ్యాచ్. సో లెట్ us forget about C. So option A is left out, and which is the right option. Is it? It isn't working properly. Is it? అని క్వశ్చన్ వేస్తున్నాడు. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే కాదు, మన బేసికలీ ఈ కమ్యూనికేటివ్ గ్రామర్లో కూడా చాలా అవసరమయ్యే రూల్ ఇది, ఈ క్వశ్చన్ ట్యాగ్స్. చాలామందికి కమ్యూనికేషన్ అంటే జనరల్ బేసిక్గా అయితే స్పోకెన్ ఇంగ్లీష్ అంటారు. సో వీ జనరలీ సే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. సో గ్రామర్లో కూడా కమ్యూనికేటివ్ గ్రామర్ ఉంటుంది, అంటే విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అవర్ ఇమీడియట్ కమ్యూనికేషన్, and another part of the grammar which is useful for the competitive purpose or official drafting purpose, and based on different situations, different needs and necessities. So ee question tags ni chala jagrataga practice cheyadam chala important. We have discussed question tags now by taking few examples, by observing those examples. What we can say is
we can just conclude by saying is sentence పాజిటివ్లో ఉంటే దాని క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉంటుంది. సెంటెన్స్ నెగిటివ్లో ఉంటే దానికి సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉంటుంది. అండ్ క్వశ్చన్కి ఉన్నటువంటి టెన్స్ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ 3 పాయింట్స్ పాజిటివ్, నెగిటివ్, టెన్స్, అకార్డింగ్లీ వీ షుడ్ సెలెక్ట్ ద appropriate question tag. Then not only we can be successful in any exam, but our communication will be will be very clear. Now we'll take some examples to examine the question tags with some more examples to understand them better. And because it needs lot of practice, especially grammar needs lot of practice. The problem with grammar is when we listen to a class, when we practice, and when we attend the class, we think that yeah, we know it. But when it comes to practice, when it comes to testing, we often get confusion and we commit mistakes. So my sincere appeal is to practice as much as possible. And another important point is try to make your own examples, your own sentences after practicing from any other material, whether it is from textbooks or from any other private material. Then let us examine some more questions. Question 1 is, we haven't compiled a dictionary. So now we are going to take miscellaneous examples and examples from different tenses kind of a thing for our better understanding. It is like a practice. Maybe some you can just try to. So దీనికి 4 question tags ఎట్లా ఉంటాయి చూద్దాం. So we have to select appropriate question tag. Let us look at the options now. Haven't we? Hadn't we? Didn't we? Have we? So we know that to select a appropriate question tag, we must have a knowledge of 3 points. One is observe the sentence whether it is in positive or negative. Let us observe this is in negative. First observation is done. Second observation, observe its tense. ఇది ఏ టెన్స్లో ఉంది, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, ఫైన్, ఈ 2 అయిపోయాయి. సో థర్డ్ పాయింట్ ఇస్ అక్కడ ఉన్నటువంటి వర్బ్ ఏంటి, హ్యావ్ ఉంది. సో వీ అబ్జర్వ్ దిస్. దెన్ ఫస్ట్ కండిషన్ ఈస్ అవర్ క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బీ ఇన్ పాజిటివ్. ఇందులో పాజిటివ్ ఉన్నాయా? సో లక్కీలీ వీ హ్యావ్ A, B, C in negative. So our options made our job little easy. So we have only one option which is positive, and luckily even it is the same verb, have. So our appropriate question tag for the given sentence, which is we haven't compiled a dictionary, have we అనేది appropriate question tag. Sentence 1, you allowed the patients in, and let us observe its options. Did you? Do you? Don't you?
didn't you? So 4 options if you can quickly look at. First look at the sentence. First observation, positive, done. And allowed అన్నాడు. What is the tense of this? Past tense. Fine. Third, what is the verb of this? Verb ఏంటి? allow ఉంది. అయితే ఆప్షన్స్లో ఎక్కడ ఈ వర్బ్ లేదు. వీ హ్యావ్ అనదర్ వర్బ్. ఫైన్. పాస్ట్ టెన్స్, ఆప్షన్ ఏ పాస్ట్ టెన్స్లో ఉంది అండ్ ఆప్షన్ డి కూడా పాస్ట్ టెన్స్లో ఉంది. సో బి అండ్ సి ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయి కాబట్టి దే ఆర్ ఇన్అప్రాప్రియేట్. నౌ వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ఏ అండ్ ద డి. సో ఏ ఏంటి? డిడ్ యూ ఉంది. డిడ్ యూ అంటే మన కండిషన్ తెలుసు కదా, ఇది పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి విత్ ద సేమ్ టెన్స్. సో ఈ డిడ్ యూ కూడా మ్యాచ్ అవ్వదు. సో ఆప్షన్ లెఫ్ట్ ఈజ్ డి అండ్ లెట్ us ఎగ్జామిన్ వెదర్ దట్ ఈస్ రైట్. సో డిడ్ ఉంది విచ్ ఇస్ అ పాస్ట్ టెన్స్, దట్స్ ఫైన్. దెన్ ఇది పాజిటివ్లో ఉంటే ఇక్కడ నెగిటివ్ కూడా ఉంది డిడింట్ అని. సో ద అప్రాప్రియేట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ దిస్ గివెన్ సెంటెన్స్ ఈజ్ డిడింట్ యూ. సో ఇక్కడ ఇంకో అబ్జర్వేషన్ చేయాలి, మరి డిడింట్ ఎక్కడి నుండి వచ్చింది అని. ఓకే, యూ అలౌడ్ అది పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి దాని నెగిటివ్ డిడ్ వస్తుంది. అండ్ వెన్ వీ రెఫర్ టు టెన్సెస్, వెన్ వీ టేక్ పాస్ట్ టెన్స్, వీ విల్ అబ్జర్వ్ దిస్. దే హ్యావ్ గాట్ అ hike they have got a hike, salary hike. And let us examine the options here. Didn't they? Have they? Haven't they? Hadn't they? So our job is to identify the appropriate question tag for the given sentence. They have got a hike. అక్కడ రీసెంట్లీ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. So let us look at options then. Option A is didn't they. Option B is have they. Option C is haven't they. Option D is hadn't they. So we know the first point to be kept in mind is observe the positive or negativity of the given sentence. So identity they have got ante positive. First observation is done. Second thing, the tense of the given sentence. A tense lo undi, present perfect, done. Third, verb observe cheyali. What is the verb? Have. So in the given options we must have there. Very important point. So have unnavi chuddam ikkada. So have, we have two. So A and D, which are nothing but didn't they, hadn't they, are inappropriate. Now quickly examine B and C. ఇక్కడ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. సో ఈ పాజిటివ్ ఉంది, ఇన్అప్రాప్రియేట్. సో ద రైట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద గివెన్ సెంటెన్స్ ఈజ్ హ్యావెన్ దే. వాళ్ళకి శాలరీ హైక్ అయింది కదా, కాలేదా అన్న మీనింగ్లో వస్తుంది ఈ క్వశ్చన్ ట్యాగ్ అంటే. సో వీ మస్ట్ ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ అబ్జర్వ్ ద టెన్స్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్, అబ్జర్వ్ positive or negative nature of the given sentence, and observe the verb of the given sentence. ఈ 3 points observe చేస్తూ select చేయాలి. So I repeat, not only don't prepare just for the sake of exam, just learn thoroughly, because not only getting selected for the job, your job is to teach the students in the schools, with the proper language skills. Now the government is insisting on proper communicative skills and other skills too. So we must keep this point in mind, communication skills. And if you can observe the school syllabus, we also have personality development related topics too. She had acted in a movie before. She had
యాక్టెడ్ ఇన్ అ మూవీ బిఫోర్. హ్యాడ్ షీ ఫస్ట్ ఆప్షన్, హ్యాస్ షీ second option, hasn't she third option with question mark, and hadn't she with question mark. Why am I saying this question mark is we must observe question tag must end with question mark. And another point is all these first letters of the question tag must be in lower case, because it is a continuation. If you can observe the question, look at the question. She had acted in a movie before, comma, dash. So let us quickly observe. What is the nature of this sentence? Positive. Second, what is the tense of this sentence? Past perfect. What is the verb in this verb, helping verb that has been used is had. 3 observations are done. So according to the question, she had undi. So in the options we must have had but in negative form. Ante. So let us quickly observe. Had she undi, positive undi. Positive sentence ki positive question tag undadu. A ruled out. B has she undi, but here it is had. We cannot change, we cannot have other, so ruled out. C, we have hasn't she, ఇది had and hasn't she. I hope you are getting me. Then D is had, yes, had and a negative. So if you can observe this, so the very appropriate question tag is hadn't she. So this is how we need to observe these question tags. And I repeat, to get a hold on and command over, framing questions or question tags, there is no other shortcut. There is only long cut, that is a practice with more of your own examples, our own examples. If we can make our own examples, then only we'll understand. The lights was glowing all the night, comma and extension. Now if you can take options. So our job is to supply appropriate question tag, and our job is to select appropriate question tag from the given options. So options ni gamaniddam okkasari. Weren't they and question mark. Was it question mark. Wasn't it question mark. Were it question mark. So we have question marks in all the options. We must observe, because in a competition, when the competition is high, the questioning or the testing will also be high. Another important point is this syllabus of grammar is there for school, +2, graduation, but testing is different based on the examination that we are going for. So the observation chala important. Now as we have been discussing, so look at the sentence carefully. The light was glowing all night. Positive lo undi, fine. Tense enti chudali. Observe tense. Was glowing ante past continuous lo undi, fine. Verb enti, was undi. So 3 points అయిపోయాయి. Now accordingly quickly observe. Was undi, positive lo undi, so question tag should be in negative. So was negative ఉన్న option ki వెళ్ళాలి. Option B will not fit. And we have was with negative ఇక్కడ డైరెక్ట్గా ఉంది. ఎందుకైనా మంచిది ఆప్షన్ A అండ్ D కూడా అబ్జర్వ్ చేద్దాం.
ఇక్కడ వరంట్ ఉంది, వర్ ఉంది, కానీ ఇక్కడ సింగులర్ ఉంది కాబట్టి ఇది రాదు. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అప్రోప్రియేట్ బికాస్ ద వర్బ్ వాజ్ యూ హ్యావ్, it is positive, you have negative, so this is the appropriate. So why am I giving this example? The light was glowing all the night. Fine. ఈ అబ్జర్వేషన్ చేయాలి. సో ద వే వీ అబ్జర్వ్ ఎనీ క్యాల్కులేషన్, మ్యాథమెటిక్ క్యాల్కులేషన్, వీ మస్ట్ అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ద సెంటెన్స్ వెన్ వీ ఆర్ హ్యాండ్లింగ్ వాట్ ఎవర్ మే బి ద టాపిక్ ఇన్ గ్రామర్. మై సిన్సియర్ అపీల్ టు ఆల్ ద వ్యూవర్స్ అండ్ లెర్నర్స్ is to make similar examples by taking rules of present tense like simple present, present continuous, present perfect continuous, and past లో కూడా అట్లానే past tense, past continuous, past perfect continuous అంటే ఫ్యూచర్లో కూడా ఎగ్జాంపుల్స్ తీసుకొని చాలా ఓన్గా ప్రాక్టీస్ చేస్తే దీంతో పాటు క్వశ్చన్ ట్యాగ్స్తో పాటు అగైన్ ద అడ్వాంటేజ్ ఇస్ వీ కెన్ ఆల్సో అండర్స్టాండ్ whether we are able to use the verbs properly, whether we are able to identify tense properly. So for everything, knowledge of tense and knowledge of verbs is important. So make some examples, practice and do well in the given examinations wherever you are going for, and wish you all the best.